హైదరాబాద్ శివార్లోని దండు మైలారానికి చెందిన గ్రామకంఠం భూములను కాపాడాలంటూ అఖిలపక్షం చేపట్టినటువంటి నిరసన హింసాత్మకంగా మారింది. ఇబ్రహీంపట్నం ఎంపీడీఓ కార్యాలయం ముందు అఖిలపక్ష నేతలు ఆందోళన దిగారు. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఎంపీడీఓ టేబుల్ ముందు ఉన్నటువంటి గ్లాస్ను ఆందోళనకారులు పగలగొట్టారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దండు మైలారానికి చెందినటువంటి గ్రామకంఠం భూములను కాపాడాలంటూ సర్పంచ్ 14 రోజులుగా ధర్నా చేస్తున్నారు. అఖిలపక్ష నేతలు ఈ ధర్నాకు మద్దతు తెలిపారు. గ్రామకంఠం భూములను కాపాడకపోతే ప్రాణత్యాగానికైనా సిద్ధమని సర్పంచ్ నరేష్ గౌడ్ అంటున్నారు. ఎంపీడీఓ కార్యాలయంలోకి చొచ్చుకుపోయినటువంటి సమయంలో పోలీసులతో అఖిలపక్ష నేతలకు ఘర్షణ తలెత్తింది. వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల సమక్షంలోనే తన షర్టు విప్పి తలను నేలకేసి బాదుకున్నారు సర్పంచ్ నరేష్. అనంతరం సొమ్మసిల్లి పడిపోవడంతో హాస్పిటల్కు తరలించారు.